కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీకి ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42% బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేస్తామని ప్రకటించి నిన్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 17.08% బీసీలకు రిజర్వ్ చేయబడింది. అంటే ఎంత పెద్ద మోసం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి రావడానికి విలమ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల విలమ ప్రభుత్వాన్ని గద్దెదించి వీళ్ళు అధికారంలోకి రావడానికి బీసీలను ఒక పావుగా వాడుకొని ఈరోజు బీసీ ఓటు బ్యాంక్తో గద్దెనెక్కి తర్వాత వాళ్ళు రకరకాల ఈక్వేషన్లతో కులగణన చేసి తర్వాత ఆర్డినెన్స్ అని చెప్పి తర్వాత జీవోలు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి గవర్నర్కు పంపించి లాస్ట్కు జంతర్ మందర్ దగ్గర దీక్ష కూడా చేయడం జరిగింది. తర్వాత ఏమైంది, వాళ్ళంతకు వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చి బీసీలు ఎక్కడ 42% ఇస్తే వీళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా రాజకీయంగా ఎక్కడ ఎదుగుతారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు అగ్రవర్ణ ప్రభుత్వానికి అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి ఒక కుట్రగా ఈరోజు మేమందరం బీసీ సమాజం మొత్తం భావిస్తుంది. ఎందుకొరకంటే 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి ఈరోజు కేంద్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ఏదో అయిపోతుంది, ల్యాబ్స్ అయిపోతుంది అన్న ఆలోచనతో ఈరోజు ముందుకు పోతున్నట్లు ఈరోజు చెప్తున్నాం. మేమేమంటామంటే ఆర్థిక సంవత్సరం మార్చి వరకు ఉంటుంది, మీరు కోర్టులో ఆల్రెడీ 9 జీవోకు సంబంధించి కోర్టులో ఇంకా రావాల్సింది. మీరందరూ అంత అతి ఉత్సాహంతో ఎందుకు ఈరోజు ఎలక్షన్లకు పోతున్నారు అనేది బీసీ సమాజానికి మీరు చెప్పాలి. ఎందుకొరకంటే మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే బీసీలను మోసం చేసి నయవంచన చేసి ఈరోజు బీసీల ఆత్మాభిమానాన్ని ఈరోజు మీరు చంపేసి మీరు ఎలక్షన్లకు పోతున్నట్టునే ఈరోజు బీసీ సమాజం మొత్తం మేము ఎంత వ్యతిరేకత ఉందో ఈరోజు సమాజానికి అర్థమవుతుంది. ఈరోజు బీసీ సమాజం మొత్తం ఈరోజు చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు కూడా మేము దిగుతాం. ఎందుకొరకంటే చాలా జిల్లాలో మీరు ఏదైతే ఉన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి మీరు ఇచ్చిన రిజర్వేషన్లు అసలు ఏ ప్రామాణికంగా తీసుకున్నారో ఈరోజు బీసీ సమాజానికి చెప్పాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ భద్రాద్రి జిల్లాలో 0 అంటే అక్కడ ఉన్న ఆ భద్రాద్రి జిల్లాలో ఉన్న బీసీల ఓట్లు మీకు అవసరం లేదనేది ఈరోజు చెప్పాలి. ఎందుకొరకు ఈ విధంగా మీరు ఏ స్టాటిస్టిక్స్ తీసుకొని ఈరోజు బీసీలకు రిజర్వేషన్ కేటాయించిన 17% కేటాయించడం మాత్రం సమాధానం చెప్పాలి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ నోటిఫికేషన్ వెంబడే మీరు ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయలే, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.